హలో మామ నమస్తే. మరి వాళ్ళు అయితే నెల్లూరులోకి అయితే మేము వెళ్తాం జరిగింది. మరి అక్కడ చూడండి ఎంతమంది చేప పట్టేస్తున్నారు, వాళ్ళు తెగ పట్టేస్తున్నారు. బొచ్చులు రవ చేపలు ఏవో పడిపోతున్నాయంట. మా ఊడు నేను పొద్దున్నే బండి వేసుకుని బయలుదేరేది వెళ్ళి మరి చేపలు పడతాయి. చూడండి లాస్ట్ నుంచి చూపిస్తాను ఏం చేపలు పడ్డదేమో. అందరిగా చాలా పెద్ద పెద్ద చేపలు పడతాయి. మా వాడు వేస్తే మాత్రం బొచ్చులు తీస్తారంగా ఉండి ఏం చేపలు తీసాడు చూడండి ఒకసారి బయటికి. ఇప్పుడు మన ఏటగాడైతే వల వేస్తున్నాడు. మరి మరి ఏం చేపలు పడతాయి సోదరు ఉండండి. మా అందరూ పక్కన అందరూ చాలా పెద్ద పెద్ద బొచ్చులు పడుతుంటాయి. మా ఊడు చూడండి ఎంత పెద్ద చేపలు పట్టేసాడు, చాలా పెద్ద చేపలు పట్టాడు. చూడండి సరే మీరు ఆ చేపలు కూడా పక్కన ఒకరికి ఈత పడిందమ్మా, ఒక 6 కేజీలు 7 కేజీలు ఉంటుందమ్మా ఒక్కో బొచ్చ. మా గీత పడలేదు. ఇక పక్కన చూడండి వలలు తెగేసేస్తున్నారు. మేమేమో బుడ్డ వాళ్ళు ఇచ్చి వెళ్తారు, పెద్ద పెద్ద వలలతో తెగ పట్టేస్తున్నారు చేపలు. చూపిస్తాను చూడండి, మా వాడు వల ఎత్తలాగుతున్నాడు పైకి. ఏం చేపలు పట్టి చూపిస్తాను. ఇక అక్కడికి చేప మిస్ అయిపోయిందండి. అక్కడ చేప వచ్చి ఒక ఆయనకైతే ఇక వాళ్ళకి చిన్న చిన్న చేపలు పడ్డాయి. మా వాడితో వలెత్త లాగుతున్నాడు పైకి. ఇప్పుడు అవి చూడండి బెత్తులు అయితే అయ్యి బుడ్డ చేపలు పడ్డాయి. పక్కన వాళ్ళకి మాత్రం పెద్ద పెద్ద చేపలు పడుతుంది. మాకు మాత్రం పిచ్చి చేపలు మాత్రం ఎక్కడికి వెళ్ళినా వదులుతారు మమ్మల్ని వెంటాడేస్తున్నాయి పిచ్చి చేపలు. అవి చూడండి ఎంత ఉందండి పిచ్చి బెత్తులు. ఆ బెత్తులు అయితే పడ్డాయి మాకైతే. మిగతా అందరికీ చాలా పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. మాకు మాత్రం ఎక్కడికి వెళ్ళినా వెంటాడేస్తున్నాయి అంతే, వదులుతారా మమ్మల్ని అయితే ఎక్కడికి వెళ్ళినా. సరే ఉంటాను మామ, నమస్తే.